తాజాంశాన్ని చూస్తున్నాం. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈ ఆఫ్లైన్ 9-10 తేదీల్లో ఆన్లైన్ పరీక్షను సిబిఎస్ఈ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను షెడ్యూల్ ప్రకారం కాసేపటి క్రితం సిబిఎస్ఈ బోర్డు విడుదల చేసింది. జేఈ మెయిన్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి 75,000 మంది, తెలంగాణ నుంచి 60,000 మంది హాజరయ్యారు. జేఈ మెయిన్స్ లో దేశవ్యాప్తంగా ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి మొదటి 2 లక్షల మందిని మేలో జరిగే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అవకాశం కల్పిస్తారు. వీరు మాత్రమే ఐఐటీలకు పోటీ పడతారు. మిగిలిన వారు ఎన్ఐటీతో పాటు ఇతర పలు ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈ ఆఫ్లైన్ 9-10 తేదీల్లో ఆన్లైన్ పరీక్షను సిబిఎస్ఈ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను షెడ్యూల్ ప్రకారం కాసేపటి క్రితం సిబిఎస్ఈ బోర్డు విడుదల చేసింది. జేఈ మెయిన్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి 75,000 మంది, తెలంగాణ నుంచి 60,000 మంది హాజరయ్యారు. జేఈ మెయిన్స్ లో దేశవ్యాప్తంగా ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి మొదటి 2 లక్షల మందిని మేలో జరిగే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అవకాశం కల్పిస్తారు. వీరు మాత్రమే ఐఐటీలకు పోటీ పడతారు. మిగిలిన వారు ఎన్ఐటీతో పాటు ఇతర పలు ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశం ఉంటుంది.